రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని, ప్రజలకు గ్యారంటీ ఇస్తేనే పోటీ చేస్తానని, ఆ హామీ లేకపోతే అసలు ఎన్నికల బరి నుంచే తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు. తాను స్వయంగా ప్రచారానికి రాకపోయినా నల్గొండ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి మాత్రమే ప్రజలు ఓట్లు వేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ సొంత ఇల్లు కానీ ఇతర ఆస్తులు కానీ లేవన్నారు. ఇప్పటికీ తాను అద్దె ఇంట్లోనే నివాసం ఉంటున్నానని, తనకున్నదల్లా కేవలం వారసత్వంగా వచ్చిన భూమి మాత్రమేనని పేర్కొన్నారు. రూపాయి అవినీతికి పాల్పడకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిరంతరం శ్రమించానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ప్రతి పేదవాళ్ళకి పోయింది. మీ చేతులంటే సహాయం చేయండి. ప్రభుత్వ పరంగా ఏదన్నా కరెక్ట్ గా దృష్టి తీసుకురండి. ఇంకా ప్రభుత్వం సంబంధం లేని సమస్యలు ఉంటే నాకు చెప్పండి. తప్పకుండా కంచంపల్లి ప్రతి ఇంటి పేదవాళ్ళ ఇంటికి ఏ కష్టం వచ్చినా దీపకుంట కానీ, కంచంపల్లి కానీ, నల్గొండ కాన్ఫరెన్స్ లో ఈ 2.5 ఏళ్లలో మన రాష్ట్రంలోనే మోడల్ గా చేసి మరోసారి మీ ప్రచారానికి రాకుండా గెలిపారు. మీరు గెలిపిస్తారా లేదా? ప్రచారంలో గెలిపిస్తారంటే పోటీ చేస్తారు, పోటీ చేయాలి. ఎందుకంటే నాకేం అవసరం లేదు. నా సంగతి గవర్నమెంట్ ఇంట్లో ఉంటా, కిరాయిలో ఉంటా, పేదోళ్ళు చదివిస్తా. కానీ నాకు సొంతంగా ఆ ఇళ్ళ కాడ భూమి కూడా 3 ఎకరాలే ఉన్నది. ఎందుకంటే ఇల్లు కట్టుకొని కిరాయి ఊళ్ళో ఉండొద్దని నీళ్ళంతా పేదోళ్ళకు వచ్చేసి గ్రామంలో ఉన్న పేద దళితులకు ఖాళీలు కట్టించి ఆ భూములను ఇచ్చేసి 3 ఎకరాలే ఉంటున్నారు. అందరూ ఒకసారి ఇచ్చిన ఎమ్మెల్యేలే ఫామ్ హౌస్ కట్టుకుంటారు. ఆ ఫామ్ హౌస్ లేదు, దానిలో ప్లాట్ లేదు. ఇళ్ళ కాడ మా అన్న భూమి పట్టిస్తే 5 అన్నదమ్ములు కొనుక్కుంటే 15 ఎకరాలు ఉంచుకున్నాం. నా పాప వచ్చి బాయి గడ్డ చూపించింది. దాన్ని ఫిల్లింగ్ చేయాలంటే 20 లక్షలు. ఇల్లు కట్టాలంటే ₹1 కోటి కదా. ఆ ₹1 కోటి అంటే కంచెపల్లి అక్కడెక్కడ ఉంటే ఏదో సహాయం చేస్తారు.